హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజైతే పకోడీలు చేశానండి నేను. ప్రిపరేషన్ చూసేద్దాం. 4 ఆనియన్స్, 1 పొటాటో. ఈ ఆనియన్లో ఈ పొటాటో అయితే తురిమేసుకోవాలా ఫుల్గా. ఇలా అయితే మొత్తం తురిమేసుకోండి. సో తురిమినాకండి ఇది ఇలా 2 మిక్స్ చేసేయాలా. 2 బాగా మెత్తగా మిక్స్ చేయాలండి. సో ఇది మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ చేసిన దాంట్లో ఇవన్నీ వేసుకోవాలి. 1 బై 1గా వేసేసుకుందాం. పచ్చెనగపప్పు, శనగపిండి, కొబ్బరి పొడి వేసాను, కొంచెం కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ లైట్గా చిటికెడు పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మెత్తగా కలుపుకోవాలి. నేనైతే ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదండి, ఆ ఆనియన్స్లోదే వచ్చేసింది అనమాట వాటర్. సో మొత్తం అయితే బాగా మెత్తగా కలిపేసుకోవాలి. అండ్ కలిపిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇవైతే చిన్న చిన్నగా రౌండ్గా చేసేసుకోవాలి. ఈ టైప్లో చేసుకోవాలండి. టైప్లో చేసుకున్నాక వేడి వేడి ఆయిల్లో వేసేయాలా. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యి ఉండాలన్నమాట. సో నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఇలాగా రౌండ్గా చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం అయితే 1 బై 1గా వేసేసుకుందాము. సో నేనైతే అన్నీ వేసేసాను అనమాట. ఇవన్నీ రెడ్ కలర్లో రావాలి. సో ఈ టైప్ రావాలన్నమాట. వచ్చేసిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో వేడి వేడి ఆనియన్ ఆలు పకోడీ అయితే రెడీ అయిపోయిందనమాట. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.